ఆ నియోజకవర్గంలో మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ వర్సెస్ అప్కమింగ్ లీడర్ అన్నట్టుగా పరిస్థితి తయారైందా? 7 పదుల వయసులోనూ ప్రత్యర్థికి నో ఛాన్స్ అంటున్న సీనియర్, ఓటమి తర్వాత నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడని జూనియర్. ఆ నియోజకవర్గ వైసీపీలో క్యాడర్ నిస్తేజంగా తయారైందా? పెద్దారెడ్డి కొట్టిన మాస్టర్ స్ట్రోక్ నుంచి చిన్నారెడ్డి తేరుకోవడం లేదా? ఇంతకు ఆ నియోజకవర్గం ఏది? ఎవరా నేతలు? లెట్స్ వాచ్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి, కొమ్మి లక్ష్మీనాయుడు, బొల్లినేని కృష్ణయ్య, ఆనంద్ రామనారాయణ రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి ఇలా హేమహేమిలు ప్రాతినిధ్యం వహించారు. మేకపాటి గౌతమ్ రెడ్డి మరణానంతరం రాజకీయ అరంగేట్రం చేసి ఆత్మకూరులో విక్రమ్ రెడ్డి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారట. గౌతమ్ రెడ్డి ఎప్పుడూ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకు అందుబాటులో ఉండేవారు కాదని, మేకపాటి కుటుంబంపై వైసీపీలోనే చిన్నపాటి అసంతృప్తి ఉండేదట. విక్రమ్ రెడ్డి ఆత్మకూరు పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ అపవాదు దాదాపుగా కనుమరుగు చేశారట. క్షేత్రస్థాయి కార్యకర్త నుండి అందరినీ కలుపుకొనిపోతూ నియోజకవర్గానికి నిత్యం టచ్లో ఉంటూ విక్రమ్ మంచి పేరే సంపాదించాడట. కానీ 2024 సార్వత్రిక ఎన్నికలు విక్రమ్ రెడ్డి జీవితంలో చేదు జ్ఞాపకాలే మిగిల్చాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నెల్లూరు పెద్దారెడ్డి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ నుండి మేకపాటి విక్రమ్ రెడ్డి ఇంకా తేరుకున్నట్టు లేదట. విక్రమ్ రెడ్డి నియోజకవర్గానికి దాదాపు కనుమరుగయ్యాడట. ముఖ్యమైన కార్యక్రమం ఉంటే తప్ప చుట్టం చూపగా సైతం ఆత్మకూరు వైపు కన్నెత్తేన చూడటం లేదట. కొద్ది రోజుల క్రితం పార్టీ ఆదేశాల మేరకు కాకాణి గోవర్ధన్ రెడ్డికి మద్దతుగా జిల్లా పార్టీలో జరిగిన పాత్రికేయుల సమావేశానికి వచ్చి వెళ్లారట. రాష్ట్ర నాయకత్వం ఏదైనా నిరసన కార్యక్రమాలకు ఆదేశించినప్పుడు తప్ప కేడర్కి పెద్దగా అందుబాటులో ఉండడం లేదని, విక్రమ్పై స్వపక్షంలోనే అసంతృప్తి నెలకొందట. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడే కదా కార్యకర్తకు నాయకుడు అండగా నిలవాల్సింది. ఇప్పుడు మొహం చాటేస్తే రేపు అవసరం వచ్చినప్పుడు ఎలా మొహం చూపిస్తారంటూ ఆత్మకూరు ఫ్యాన్ క్యాడర్ బహిరంగంగానే విమర్శిస్తున్నారట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని, అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార తీరును ముందే గ్రహించిన ఆనం నాడు సైకిల్తో జతకట్టారు. చంద్రబాబు ఆశీస్సులతో మంత్రి అయ్యారు. జిల్లాలో సీనియర్ నాయకుడిగా వ్యవహరిస్తుండడం, 7 పదుల వయసులోనూ ఎక్కడా ప్రత్యర్థికి ఛాన్స్ ఇవ్వకపోవడంతో ఆత్మకూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డీలా పడిపోయిందట. నెల్లూరు జిల్లాకు జీవనాడి లాంటి సోమశిల జలాశయం మరమ్మతుల పనుల్లో నాటి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అయితే అధికారం వచ్చిన కొద్ది రోజుల్లోనే అధినేత చంద్రబాబును సోమశిల జలాశయానికి తీసుకొచ్చి నిధులు మంజూరు చేయించి జలాశయం మరమ్మతుల పనులు మళ్లీ పురోగతిని సాధించడంలో ఆనంద్ రామనారాయణ రెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పాలి. 5 నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండోసారి ఆత్మకూరు నియోజకవర్గాన్ని మే 1వ తారీఖున సందర్శించడం, పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి సారించే ప్రణాళికలు సిద్ధమవుతూ ఉండడం, ఆనం వ్యూహాత్మక రాజకీయాలు విక్రమ్కు అంతుపట్టడం లేదట. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆత్మకూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఆనం మంత్రిగా చేసినటువంటి అభివృద్ధి, నేడు రాష్ట్ర మంత్రిగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న తీరు ఫ్యాన్ పార్టీలో గుబులు రేపుతున్నాయట. ప్రస్తుతం ఆత్మకూరులో వైసీపీ పరిస్థితి నిస్తేజంగా తయారైందట. మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ వర్సెస్ అప్కమింగ్ లీడర్లా తయారైందట ఆత్మకూరులో ప్రస్తుత రాజకీయ పరిస్థితి. పెద్దారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డిగా సాగుతున్న ఆత్మకూరు నియోజకవర్గంలో 7 పదుల వయసులో వ్యూహాత్మక రాజకీయాలకు పదును పెడుతున్న ఆనంను మేకపాటి విక్రమ్ రెడ్డి నిలువరించగలరా లేదా అన్నది వేచి చూడాలి.